లంబోదరం పరమసుందరమేకదంతం రక్తాంతదీర్ఘనయనం పరమం పవిత్రం ఉజ్యద్దివాకరకరోజ్వలకాంతికాంతం విఘ్నేశ్వరం సకల విఘ్నహరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఏ మంత్రరాజమ్ము శ్రీమానిని చిత్తరాజీవ పంజర రాజహంసీ ఏ మంత్రరాజమ్ము వామదేవ మునీంద్ర హృద్యానగమ్యమౌ నిద్ధ పదవీ ఏ మంత్రరాజమ్ము కామ సందోహ నిర్మూల కాలానల కీలరీతి ఏ మంత్రరాజమ్ము శ్రీమద్ ప్రభా సచ్చిదానంద కందైక తానఫణితి తారక బ్రహ్మరాజీయ తత్వచింతనారహస్య శృతి శిరోధారమౌ ఆ దివ్య మనోహర రామాభిధాన మంత్రరాజమ్ము జగముల మనచుగాక. కథా రసవాహినిని ఆస్వాదించడానికి విచ్చేసినటువంటి మిత్రులు పెద్దలు అందరికీ ముందుగా స్వాగతం పలుకుతున్నాను. రామాయణం మనందరి హృదయాలకి దగ్గరైనటువంటి కథ. అయితే ఎందుకు అలాగా అని ప్రశ్నించామనుకోండి, పెద్దలు ఒక గొప్ప సమాధానం చెప్పారు. ఎందుకంటే రామాయణం మనిషి కథ అని చెప్పారు. రామాయణం మనిషి కథట. ఎవరో మనిషి మనకు తెలుసు, రామచంద్రమూర్తి. ఆయన కథ కాబట్టి మనకి దగ్గరైంది అంటూ రాముని యొక్క గొప్పతనాన్ని ఆధారంగా రామాయణాన్ని మనకి దగ్గరైనటువంటి విషయంగా పెద్దలు మనకు చెప్తూ వచ్చారు. అసలు రామతత్వం గురించి అద్భుతంగా చెప్పినటువంటి సినీ కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు చెప్పినటువంటి విషయం మీరు వినే ఉంటారు. చాలా గొప్పగా చెప్పాడు ఆయన. మనం స్మరించుకోదగ్గది అది. చాలా బాగా చెప్పాడు. ఏ మహిమలు లేక ఏ మాయలు లేక నమ్మశక్యము గాని ఏ మర్మము లేక మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి మహిత చరితగ మహిని మిగలగలిగే మనికి సాధ్యమేనని పరంధాముడే రాముడై ఇలలోన వెలిసే. అద్భుతమైనటువంటి వివరణ. అందుకని రాముడు మనకి దగ్గరయ్యాడట. రాముడు మనిషి కాబట్టి, మళ్ళా ఉన్నాడు కాబట్టి, మళ్ళా బాధపడ్డాడు, మళ్ళా ఆలోచించాడు, మళ్ళా తిరిగాడు కాబట్టి రాముడు మనకి దగ్గరయ్యాడు. బాగుంది. ఈ వివరణతోనే నాడు చెప్పుకున్నాం. కానీ ఈరోజు మనం యుద్ధ రంగంలో నిలబడి మాట్లాడుకుంటున్నాం. రామ రావణ సంగ్రామానికి చివరి తుది దశకి వచ్చేసాం. ఈ స్థితిలో మాట్లాడుకుంటున్నప్పుడు మనం ఇంకొక కోణాన్ని కూడా పరిశీలించవలసిన అవసరం ఉంది. మన కథ రామకథ, లేదా రాముడు మనవాడు మనిషి అంటూనే రావణాసురుడి కథ కూడా మన కథేనా ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉంది. ఎవరి రావణాసురుడు? సామాన్యుడా? పులస్య బ్రహ్మగారి పుత్రుడు. పుట్టడమే గొప్పగా పుట్టాడు, మంచి వంశంలో పుట్టాడు, బాగా చదువుకున్నాడు. మీరు జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి ప్యారలల్స్. మనకి రావణాసురుడికి ఉన్నటువంటి ప్యారలల్స్ చూద్దాం ఇవాళ. ఈ పరిశీలన చేయడానికి ఇవాళే ఎందుకు చేస్తున్నామో కథలోకి వచ్చిన తర్వాత కూడా మీకు అర్థమవుతుంది.
ఇట్లా పుట్టినవాడు తపస్సులు చేశాడు. బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి అద్భుతమైనటువంటి వరాల్ని పొందాడు. ఈ కథ కూడా మనం చెప్పుకున్నాం గతంలో. అలాగే పరమశివుడు నిజానికి ఆ రావణాసురుడు గొప్ప శివభక్తుడన్న విషయం ఎక్కడ రామాయణంలో లేదు. వాడంత శివభక్తుడని ఎక్కడా ఎవరు చెప్పలా. మనకి సినిమాల్లో చూశాక రావణాసురుడు గొప్ప శివభక్తుడు అని అనుకున్నాం. వాడు ఒకసారి కైలాస పర్వతం మించి వెళ్తున్నప్పుడు పుష్పక విమానం ఆగిపోతే కిందకి దిగొచ్చి ఏ శివుడెంత నేను ఇట్టే పైకి లేపేస్తానని చేతులు అక్కడ పెట్టి ఆ పర్వతాన్ని కదిపే క్రమంలో రావణాసురుడు అని పేరు తెచ్చుకున్నాడు. అంటే ఇటువంటి పుట్టుక కలిగిన వాడు ఎంతమంది మీదకో యుద్ధానికి వెళ్ళాడు. ఎన్నో సంపాదించుకుందామని ప్రయత్నం చేశాడు. ఇక్కడి నుంచి మన కథ ప్రారంభం అవుతుంది. ఎన్నో కావాలి వాడికి. సృష్టిలో కనిపించిన గొప్పదల్లా నాకు కావాలి. చివరికి సోదరుణ్ణి కూడా తోసిరాజని పుష్పక విమానం లాక్కొచ్చాడు. లంకా నగరాన్ని ఆక్యుపై చేశాడు. ఈ కథ మనం గతంలో చెప్పుకున్నాం. అంటే సృష్టిలో ఉన్న మంచి విషయాలన్నీ నాకే కావాలి. ఎవరి దగ్గర ఉందో లాక్కొస్తాను. ఇది ప్రవృత్తి. వెళ్ళి 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 చివరికి సీతమ్మని లాక్కొచ్చాడు. ఇప్పుడేమైంది? ఒకసారి నాకొకటి కావాలి అనుకున్నాక సాధ్యాసాధ్యాలు, మంచి చెడ్డలు ఏమైనా ఆలోచించాడా? ఏమీ లేదు. నాకు కావాలనుకున్నాడు అంతే. ఇప్పుడు ఈ క్రమంలో దానికోసం పోరాడేటువంటి ఆ ఆ మొత్తం ఆ క్రమం సాగుతూ ఉండగా అనేక మంది చెప్పారు. దగ్గర వారు చెప్పారు. తప్పు జరుగుతోంది, ప్రమాదం సుమా అని హెచ్చరించారు. నా బలం సరిపోదు, రాముడు సామాన్యుడు కాదు. ఈ విషయం చెప్పారు. ఎవరో చెప్పడం దాకా ఎందుకు, హనుమంతుడు వచ్చి చూపించాడు. ఎంతటి విధ్వంసం సృష్టించాడో, ఎంత వాళ్ళని భయపెట్టాడో మనం వివరంగా చెప్పుకున్నాం. ఇంత జరిగినా అందరికీ కనబడుతున్నది వాడికి కనపడలా. ఎందుకని? ఇది మనిషి యొక్క లక్షణం. ఇష్టపడుతూనే ఉంటాము జీవితంలో, కానీ భగవంతుడి వైపు తిరిగేటువంటి స్వభావం మనకి రావటంలా. ఎందుకనంటే నేను సాధించుకోగలను, నాకు శక్తి ఉన్నది. ఈ అహంకారం ఏదైతే ఉందో ఇది మనల్ని పరమాత్మ వైపు తిరగనివ్వదు. ఎదురుకుండా పరమాత్మ వచ్చి నుంచున్నా గుర్తుపట్టనివ్వదు. ఇది రావణాసురుడి విషయంలో మనకు ఉండవలసిన ప్రాథమికమైన ప్రధానమైన అవగాహన, క్లారిటీ. ఎందుకు ఇంత గట్టిగా చెప్పుకుంటున్నామంటే ఈరోజు బయట వింటున్న ప్రచారాలు చూస్తుంటే, సోషల్ మీడియాలో కానీ అనేక చోట్ల చూస్తే రావణాసురుడిని గొప్పగా చూపిస్తున్నారు. అతడి యొక్క వ్యక్తిత్వాన్ని, అతడి ఆలోచనల్ని మనకి గొప్పగా చూపించే ప్రయత్నాలు చాలా విశృంఖలంగా జరుగుతున్నాయి బయట. వీటిని తోసిరాజంటాం. మనకి మన మహర్షులు చెప్పిందే ప్రమాణం తప్ప ఇలాంటి ఆలోచనలు మనం స్వీకరించకూడదు అనే చిన్న ప్రాథమికమైన క్లారిటీ పెట్టుకున్న మంచిదే. అలా కాదు, నేను తెలుసుకుంటానన్నా కూడా రావణాసురుడు ఎంతటి నీచుడో ఇప్పుడు తెలుస్తుంది మనకి. కాబట్టి రావణాసురుడి కథగా మన కథ మారకూడదంటే మనకి జీవితంలో ఏ ఏ విషయాల్ని వదులుకోవాలో, వేటిని సంపాదించుకోవాలో, ఎటువంటి మిత్రులు ఉండాలో, ఎటువంటి సత్సంగం ఉండాలో, ఈ అన్ని విషయాల్ని చెప్పటం కోసం రామాయణం వచ్చింది. ఈ అవగాహనని మనసులో పెట్టుకుని ఈరోజు రావణాసురుడి యొక్క స్థితిని, రావణాసురుడి యొక్క కథని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. గత వారం మనం హనుమత్ స్వామి చేసినటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని, ఆ విజయవంతమైనటువంటి సంజీవ పర్వతాన్ని తీసుకొచ్చినటువంటి ఆ స్వామిని చూసాం. సంజీవ పర్వతోద్ధార మనోదుఃఖం నివారయ అసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమా. అద్భుతమైనటువంటి ధ్యానమూర్తి. మనసులో మీరు కళ్ళు మూసుకుని కనుక దర్శించగలిగితే ఆ సంజీవ పర్వతాన్ని ఎత్తి తీసుకొస్తున్నటువంటి హనుమత్ స్వామి దర్శనం అవ్వాలి. నిజానికి ఇవన్నీ మన జీవితంలో, నిత్య జీవితంలో వాడుకోవటానికి పెద్దలు ఇచ్చినటువంటి అద్భుతమైన ఔషధాలు ఇవి. సంజీవ పర్వతోద్ధార అంటూ ఏమన్నాం? మనోదుఃఖం నివారయ, నా మానసికమైన దుఃఖాన్ని పోగొట్టు స్వామి అని అడుగుతున్నాం. రక్షణం అనుగ్రహించేవాడు, క్షిప్రప్రసాద దైవం హనుమ అంటే. దీన్ని మనం పొందాలి. ఒక ప్రశాంతమైన స్థితిలో జీవితాన్ని గడిపేటువంటి అవకాశం నాకు ఇవ్వమని పరమాత్మని ప్రార్థించి మనం సంపాదించుకోవాలి. కాబట్టి ఇప్పుడు హనుమ అటువంటి సంజీవ పర్వతాన్ని తీసుకురావటాన్ని మనం చూసాం. అయితే అక్కడ జరిగినటువంటి ఆశ్చర్యం ఏంటంటే
సంజీవ పర్వతాన్ని తీసుకొచ్చే క్రమంలో దగ్గరికి వచ్చేసరికే ఆ ఔషధులను తీసుకుని వాటితో ఏదో ఒక మందో ఒక ఔషధం తయారు చేసి ఇవ్వటము ఇట్లా జరగల. ఆ ఔషధుల మించి వచ్చిన గాలి, ఆ వాయువుల ప్రభావానికే ఆ యుద్ధ రంగంలో అటు దెబ్బతిన్నవారు, ఇటు మరణించిన వారు వానరులందరూ కూడా లేచి కూర్చున్నారు. ఎంత చక్కగా చెప్పాడంటే మహర్షి, చక్కగా ఉదయమే నిద్ర లేచిన వాడు ఎంత ఫ్రెష్‌గా ఉంటాడో, అంత చక్కగా, అంత శక్తితోటి నిద్ర లేచారట. లేచినట్టుగా లేచారట వానరులంతా. ఈ అద్భుతమైన విషయాన్ని మనం గత వారం చెప్పుకున్నాం. అయితే అప్పుడే మనందరికీ వచ్చినటువంటి ఒక సందేహాన్ని ఇప్పుడు మనం చెప్పుకొని కథలోకి వెళ్దాం. ఇది ఎప్పుడైతే అక్కడ వానరులందరినీ బతికించినటువంటి సందర్భమో, మరి వానరులతో పాటు అదే యుద్ధ రంగంలో రాక్షసులందరూ కూడా పడున్నారు కదా! వేలాది రాక్షసులు చనిపోయారు కదా! ఇప్పటిదాకా మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఈ వాయువుల ప్రభావానికి వానరులు బతికితే రాక్షసులు బతకరా? వాళ్ళు తిరిగి లేచి ఉండాలిగా! అలా ఎందుకు జరగలేదు? లేదా అలా జరిగితే మహర్షి చెప్పలేదా? అలా జరగలేదా? ఈ ప్రశ్న వస్తుంది. మిత్రుడు ప్రసాద్ గత వారం మనకి ఈ విషయాన్ని ప్రస్తావన చేసి ఉన్నాడు కూడా. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని కొద్దిగా ఆలోచించి ముందుకెళ్ళిపోదాం. అలా జరగలేదు. బ్రతికిన వారందరూ వానరులే. ఎందుకని? అంటే ఇక్కడ రావణాసురుడి యొక్క వ్యక్తిత్వము, వాడిలో ఉన్న నీచత్వం ఎలా ఉందో తెలిసిపోతుంది మనకి. ఎంతటి దుష్టుడంటే వాడు, యుద్ధ రంగంలో యుద్ధం జరుగుతూ ఉండగా వానరుల చేతిలో మరణించినటువంటి రాక్షసుల సంఖ్య ప్రతిరోజుకి పెరిగిపోతోంది. ఇలా అనేక మంది తన వారు చనిపోతుంటే ఎంతమంది చనిపోతున్నారో తన వారికి తెలియకూడదు. ఇది వారికి ఉన్నటువంటి స్వభావం. ఈ ఆలోచన చేశాడు. తన వారు ఇంతమంది చనిపోయారని తెలిస్తే బెంబేలెత్తిపోతారు. కాబట్టి ఎంతమంది రాక్షసులు చనిపోయారో యుద్ధంలో సంఖ్య తెలియకుండా ఉండాలి కాబట్టి ఇలాంటి ఆలోచనే కోవిడ్ మనకి 2020లో కోవిడ్ వచ్చినప్పుడు ప్రపంచంలో కొన్ని దేశాల ధోరణి ఇలా ఉండటం మనం గమనించాం. కోవిడ్ సమస్య వచ్చి తమ దేశంలో చనిపోతున్న వారి సంఖ్యని బయట పెట్టకుండా దాచేసిన దేశం గురించి మనం విన్నాం. తనే సృష్టించిన మహమ్మారి తన దేశంలో వారిని సంహరిస్తూ ఉంటే దాన్ని బయటకు చెప్పకుండా తొక్కి పెట్టేసినటువంటి నైజం, దాన్ని ప్రదర్శించిన దేశాన్ని మనందరం చూసాం. ఇక్కడ రావణాసురుడి ధోరణి కూడా అలాగే ఉంది. తన వారు చనిపోతుంటే ఆ చనిపోయిన వారి శవాల్ని అప్పటికప్పుడు తీసుకెళ్లి సముద్రంలో పారేయమని వాడు తన వారికి ఆజ్ఞ ఇచ్చాడు. అంటే కనీసం అంతిమ సంస్కారాలు జరపటానికి కూడా అవకాశం ఇవ్వలేదు. చనిపోయిన వారిని చనిపోయినట్టుగా తీసుకెళ్లి సముద్రంలో పడేసేవారు. ఎందుకోసం? ఎంతమంది చనిపోయారో లెక్క తెలియకుండా ఉండటం కోసం. ఇప్పుడేమైంది? కాబట్టి హనుమంతుడు ఇప్పుడు సంజీవిని పర్వతంతో అక్కడికి వచ్చేసరికి అక్కడ మిగిలి ఉన్న పడి ఉన్న వాళ్ళందరూ ఎవరు? వానరులే. యుద్ధంలో చనిపోయిన వారిని రాక్షసుల్ని తీసుకెళ్లి రాక్షసులు సముద్రంలో పడేశారు. ఇక మిగిలిన వారు వానరులు మాత్రమే ఉంది. ఇది రావణుడి యొక్క ఒకానొక నీచత్వానికి పరాకాష్ట. కాబట్టి అక్కడ మిగిలిన వానరులంతా లేచి కూర్చున్నారు. వారంతా కొత్త ఉత్సాహంతో, శక్తితో లేచి నిలబడ్డారు అని మహర్షి మనకి చెప్తున్నాడు. ఇక ఎప్పుడైతే సంజీవిని పర్వతంతోటి తమకి లభించవలసినటువంటి ప్రయోజనం లభించిందో, ఇప్పుడు హనుమ తిరిగి మళ్ళీ అంత దూరం, గత వారం చెప్పుకున్నాం ఎంత దూరం తీసుకొచ్చాడో, మళ్ళీ అంతటి పర్వతాన్ని మోసుకుంటూ అంత దూరము తీసుకెళ్ళి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో మళ్ళీ అక్కడ ఉంచేశారు. ఇది కూడా అద్భుతమైన కార్యమే. ఎందుకంటే మన పని అయిపోయింది కదా! మనకి చెప్తుంటారు కదా! ఏరు దాటాక తెప్ప తగిలేసే లక్షణం అంటారు తెలుగులో. ఇటువంటి సామెతలు మనం మర్చిపోతున్నాం. కానీ ఒక సందర్భాన్ని చక్కగా చెప్పడానికి ఒక్క సామెత చెప్పుకుంటే చాలు. తన పనయ్యాక వచ్చినటువంటి పడవను తగలబెట్టేసాడు వాడు. అలాంటిది. అంటే తనకొచ్చింది కాబట్టి ఇంక అక్కర్లేదు. ఇంకెవరికి ఏమిటికి అవసరం ఉండదనేటువంటి ఒక స్వభావం ఉన్నటువంటి స్థితి సహజంగా లోకంలో కనబడుతూ ఉంటుంది. అలా కాకుండా హనుమంతుడు చేసినటువంటి ఈ కార్యం తిరిగి తీసుకెళ్ళి ఎక్కడ తెచ్చాడో అక్కడ పెట్టొచ్చాడు. అంత శ్రమనికి ఓర్చి అంత దూరము తీసుకెళ్ళి దాన్ని అక్కడ పెట్టి వచ్చాడు. దీన్ని చూసినటువంటి దేవతలు
ఆకాశం నుంచి హనుమస్వామిని కీర్తిస్తున్నారు. అద్భుతమైన పనయ్యా, ఇది చేయవలసిన నాయకుడి యొక్క లక్షణం ఇలా ఉండాలి అని చెప్తున్నారు. అంటే తన కోసం తాను తెచ్చుకున్న దాన్ని పని పూర్తయ్యాక తిరిగి తీసుకెళ్లి ఎక్కడి నుంచి తెచ్చాడో అక్కడ ఉంచే లక్షణము, క్షేమంగా ఉంచి రావటం అన్నది మనకి హనుమంతుడు చెప్తున్నటువంటి ఒక ప్రధానమైన సందేశం. సరే, అందరూ లేచారు, మళ్ళీ కొత్త శక్తి పుంజుకున్నారు. ఇప్పుడు వానరుల యొక్క ఉత్సాహానికి పట్ట పగ్గాలు లేకుండా ఉంది. అటువైపు నుంచి అంటే శత్రువుల వైపు నుంచి తమ మీదకి వచ్చే శత్రు సైన్యం గాని, రాక్షసులు గాని ఎవరు కనిపించగలరా. వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయింది. ఇప్పుడు అంటే వాళ్ళ వైపు సందడి తగ్గిపోయింది. వీరి ఉత్సాహమో రెట్టింపైంది. కొత్త శక్తిని పొందున్నారు. దాంతో సుగ్రీవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏం చేద్దామంటే ఇంక ఇక్కడ మనం ఉన్నట్టు అనవసరం, అందరం కలిసి లంకానగరంలోకి ప్రవేశిద్దాం అని నిశ్చయించుకున్నారు. వెంటనే ఇన్ని కోట్ల మంది వానరులు లంకానగరంలోకి ప్రవేశించారు. ఆ దృశ్యమే ఎట్లా ఉందంటే కోట్లాది వానరాలు ఆ భవనాల మీదకి ఎక్కేసి అక్కడ ప్రవేశించిన కొద్దిసేపట్లోనే వాటంతటిని ధ్వంసం చేయటం మాత్రమే కాకుండా ప్రధానమైన భవనాలు ఏవైతే ఉన్నాయో, కార్యాలయాలు, ప్రధాన భవనాలన్నిటికీ నిప్పు పెట్టేశారు. ఇంత జరిగింది. ఇది జరుగుతున్న సమయానికి రావణాసురుడు తన మిగిలినటువంటి ప్రధానమైన అనుచరులు కొంతమంది మిగిలారు కదా, వాళ్ళతో కూర్చుని ఇంద్రజిత్తు చెప్తున్నటువంటి యుద్ధ విశేషాలు విని ఆనందిస్తున్నాడు. ఇంద్రజిత్తు చెప్తున్నాడు తన గొప్ప అంతా, తను ఎలాంటి అస్త్రాలు వేసింది, వానరుల్ని ఎలా పడగొట్టింది, ఎలా చంపింది, రామలక్ష్మణుల్ని కూడా ఎలా నేల మీద కూల్చింది, ఇవన్నీ కూడా వాడు చెప్పుకొస్తున్నాడు. ఈయన విని ఆనందిస్తున్నాడు. ఇంతలో బయట నుంచి వానరుల యొక్క జయజయధ్వానాలు వినిపించాయి. హతాశులైపోయారు. వెంటనే రావణాసురుడు తను ప్రధానంగా మిగిలినటువంటి మిగతా వీళ్ళందరినీ పిలిచి లంకానగర రక్షణ కోసం వాళ్ళ మీద గడపని పంపించాడు. సరే, అప్పుడు వీళ్ళందరూ కలిసి మళ్ళీ యుద్ధానికి వెళ్ళారు. వెళ్ళిన కొద్దిసేపట్లోనే ఇప్పుడు వచ్చిన వానర వీరులు ఈ రాక్షసులందరినీ కూడా పని పూర్తి చేసేశారు. యుద్ధం అన్నంత పెద్ద విషయం ఏం లేదు. అక్కడ వానరుల చేతిలో రావణాసురుడు పంపించిన కొద్ది మంది రాక్షసుల పని పూర్తయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఈ రాక్షసులందరిలోకి ముఖ్యమైన వాడు ఒకడున్నాడు. వాడి పేరు మకరాక్షుడు. వీడెవరంటే, మనం మొట్టమొదటిసారి జనస్థానంలో రామచంద్రమూర్తి కరదూషణాదులని దోషులన్నీ రాక్షసుల్ని సంహరించాడు. ఆ కథ మనం చెప్పుకున్నాం కదా. ఆ కరుడు యొక్క కొడుకు వీడు, ఈ మకరాక్షుడు అన్నవాడు. వీడికి రాముడు తన తండ్రిని చంపాడు అని రాముడి మీద మనసులో ఒక పగ ఉంది. అందులో వీడు మహావీరుడు, సామాన్యుడు కాదు. విశేషమైన ఆయుధ సంపత్తి కూడా ఉంది వాడికి. వాడు యుద్ధరంగంలోకి ప్రవేశించి వీడి దృష్టి అంతా రాముడి మీదే ఉంది. సో వానరులందరినీ తప్పించుకుంటూ ముందుకు వచ్చి తిన్నగా రాముడి దగ్గరికి వచ్చాడు. వచ్చి రాముడితో తలపడ్డాడు. ఇద్దరి మధ్య బ్రహ్మాండమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాముడు ఈ మకరాక్షుడు ప్రయోగించిన అస్త్రాలన్నింటినీ వెనకూల్చాడు. అతనికి చివరికి అతని రథాన్ని దెబ్బకొట్టాడు, సారథి గుర్రాలు దెబ్బతిన్నాయి, నేల మీద పడిపోయాడు మకరాక్షుడు. ఆ పడ్డవాడు ఒక శూలాన్ని తీసుకుని రామచంద్రమూర్తి మీదకి యుద్ధానికి వచ్చాడు. సరే, కాసేపు చూశారు, వీడు చేస్తున్న హడావుడంతా చూశారు. ఇక వీడితో ఎక్కువసేపు అనవసరం అనుకున్నట్టున్నారు. ఒక ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి దాన్ని తీసి మంత్రించి ప్రయోగించారు రామచంద్రమూర్తి. ఆ ఆగ్నేయాస్త్ర ప్రయోగంతో మకరాక్షుడి కథ పూర్తయిపోయింది. అట్లా మరొక ప్రధానమైన రాక్షస సంహారం కూడా రామచంద్రమూర్తి చేతిలో అయిపోయింది. ఇప్పుడు ఇట్లా యుద్ధం జరుగుతుంటే ఇక వేరే దారి లేక ఇంద్రజిత్తు స్వయంగా తాను యుద్ధరంగానికి బయలుదేరాడు. ప్రధానమైన వాడు మిగులుతున్నాడు కాబట్టి వాడు తిరిగి మళ్ళీ వచ్చాడు. ముందు చేసి అల్లరి చేసి వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు. తండ్రికి ధైర్యం చెప్పాడు, తన దగ్గర ఉన్న ఆయుధాలన్నీ తీసుకున్నాడు, బ్రహ్మాండమైన రథం ఎక్కాడు, యుద్ధ రంగంలోకి ప్రవేశించాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంద్రజిత్తు సామాన్యుడు కాదు. వాడు చేసిన యుద్ధం కూడా సామాన్యమైన యుద్ధం కాదు. అసాధారణమైనటువంటి యుద్ధాన్ని చేసి చూపించాడు వాడు.
సహజంగానే మాయాయుద్ధం చేసేటువంటి స్వభావం ఉన్నవాడు. గత వారం చెప్పుకున్నాం మనం. ఇప్పుడు వాడు విజృంభించి యుద్ధం చేస్తుంటే వానర వీరులందరూ భయపడి పారిపోవటం మొదలుపెట్టారు. వాడు చంపేస్తాడంతే అందరినీ. ఇలా సంహరించుకుంటూ ముందుకు ముందుకు వచ్చేసి సరిగ్గా యుద్ధరంగం మధ్యలోకి వచ్చాడు వాడు. వచ్చి వాడు చేసిన ఒక పని ఏంటంటే అప్పటికప్పుడు ఒక మాయా సీత రూపాన్ని సృష్టించాడు. అప్పటికప్పుడు ఒక మాయా సీతను సృష్టించాడు వాడు. ఆ మాయా సీతను సృష్టించి ఆ ఆ రూపంలో ఆ సీత యొక్క జుట్టు పట్టుకుని గట్టిగా ప్రకటిస్తున్నాడు. చూడండి, ఇదిగో సీతను లాక్కొచ్చాను నేను, ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి అని చెప్పి తన ఖడ్గంతో ఆ మాయా సీత యొక్క శిరస్సుని ఖండించేశాడు. వీళ్ళందరూ చూస్తూ ఉండగా, హనుమంతుడు, సుగ్రీవుడు ఇలాంటి వారందరూ చూస్తూ ఉండగా ఆ మాయా సీత యొక్క శిరస్సు ఖండనమైపోయింది. చూసిన వాళ్ళందరూ హతాశులైపోయారు. వాళ్ళకి జరిగిందేమిటో అర్థం కావటానికి కూడా సమయం పట్టింది. ఈ పని చేశాడు. వీరందరూ ఎప్పుడైతే ఇట్లా ఒక రకంగా షాక్ లో ఉన్నారో వాడు తిరిగి వెళ్ళిపోయాడు ఇంద్రజిత్తు. దూరం నుంచి చూశాడు హనుమంతుడు. వేగంగా రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చాడు. ఆయన వచ్చి ఇంద్రజిత్తు చేసినటువంటి ఈ మాయా సీతను సంహరించటం, ఈ వృత్తాంతం గురించి చెప్పాడు. అయితే మాయా సీత అన్న విషయాన్ని హనుమ కూడా గుర్తుపట్ల. సీతంబే సంహరించబడిందేమో అన్న ఆలోచనలో ఉండిపోయాడు. అదే చెప్పాడు రామచంద్రమూర్తికి. రాముడి దుఃఖానికి అంతు లేకపోయింది. చాలా బాధపడుతున్నాడు. ఎవరు ఎంత ఓదార్చినా ఆయన దుఃఖాన్ని ఆపటం ఎవరి వల్ల కావటం లేదు. ఇది దూరం నుంచి గమనించాడు విభీషణుడు. పరిగెత్తుకుంటూ వచ్చాడు. రామచంద్ర, ఏమిటయ్యా ఇది? ఇప్పుడు ఇక్కడ జరిగినట్టుగా కనబడుతోందే, అది నిజం కాదు. ఈ విషయం ఆలోచించు. సీతమ్మను తాకి తీసుకొచ్చే సాహసం గాని శక్తి గాని ఇంద్రజిత్తు దగ్గర లేవు. సీతమ్మను తీసుకొచ్చే శక్తి వాడికి ఎక్కడుంది? వాడు తెచ్చింది మాయా సీతను. తానే కల్పించిన రూపాన్ని తానే సంహరించాడు, అంతే. అంతే తప్ప సీతమ్మకు ఏ హాని జరగలేదు. మహాసముద్రం ఎండిపోయింది అన్న వార్త ఎంతటి హాస్యాస్పదమో, సీతమ్మని ఇంద్రజిత్తు సంహరించగలడు అనుకోవటం అంతటి హాస్యాస్పదం. జరిగే పని కాదు. సీతమ్మకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు, నువ్వు దుఃఖించొద్దు సుమా అని చెప్పాడు. విన్నాడు, రాముడు విన్నాడు, అందరూ విన్నారు. వాళ్ళకి అర్థమైంది. తమ గుర్తించడంలో జరిగిన పొరపాటు గుర్తించారు, సర్దుకున్నారు వెంటనే. ఇప్పుడు విభీషణుడు ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని చెప్తున్నాడు. రామచంద్ర, ఇప్పుడు ఈ యుద్ధం తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు కదా ఇంద్రజిత్తు. ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటున్నావు? వాడు ఒక హోమం చేయటానికి సంకల్పం చేసి అందరికీ దూరంగా, ఎవరికి కనిపించని ఒక రాతి ప్రాసాదంలోకి వెళ్ళిపోయాడు. ఒక రాతి భవనంలోకి, దాంట్లోకి ప్రవేశించాడు. ఆ భవనంలో కూర్చుని అతడు చేస్తున్న హోమం పేరు నికుంభిల హోమము. ఆ హోమం సామాన్యం కాదయ్యా, మహాశక్తివంతమైనది. ఎదురు లేనటువంటి బలాన్ని, శక్తిని ఇచ్చేటువంటి ఆ హోమం అది. అతడు ఆ హోమాన్ని పూర్తి చేసి తిరిగి వచ్చాడా, అతన్ని ఎదిరించటం అంత సులభం కాదు సుమా, ఎవరి వల్ల అవదు. కాబట్టి ఆ హోమం సాగకుండా చూడాలి అని చెప్పాడు. చెప్పి వెంటనే తనే చెప్పాడు విషయాన్ని. కాబట్టి రామచంద్ర, నువ్వు ఇక్కడే ఉండు. మేమంతా, అంటే నేను, హనుమంతుడు, లక్ష్మణుడు, మేమందరం కలిసి వెళ్ళి ఆ హోమాన్ని భగ్నం చేసి ఇంద్రజిత్తు యొక్క అంతు చూసి వస్తాము అని చెప్పాడు. అని చెప్పి రాముడి యొక్క అనుమతి తీసుకుని నమస్కరించి వీళ్ళంతా బయలుదేరి వెళ్ళారు. ఈ నికుంభిల అనేటువంటిది ఒకానొక ఆభిచారిక హోమం. దానికి సంబంధించిన ఒక విశేషం అన్నమాట. ఆ హోమానికి అధిష్టాన దేవత నికుంభిలాదేవి. అలాంటి హోమాన్ని చేస్తే అద్భుతమైనటువంటి శక్తి సాధించుకోవచ్చు. మనం కూడా వింటూ ఉంటాం, వామాచారం అని అంటుంటారు.
దానికి వామాచారం అంటే భయపడవలసిందేమీ లేదు. మన ధర్మంలోనే కొన్ని అవసరాల కోసం క్షిప్రప్రసాదమైనటువంటి అంశాల్ని సాధించుకోవాల్సినటువంటి స్థితి వచ్చినప్పుడు ఇలాంటి దేవతల్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలున్నాయి. అయితే వాటి యొక్క ప్రయోజనం పరిమితమని గుర్తుపెట్టుకుని వాటి జోలికి ఎక్కువ వెళ్లకుండా ఉండటం మంచిది. ఇది పెద్దలు చెప్తున్న మాట. ఇప్పుడు వీడేం చేస్తున్నాడు? అటువంటి ఆభిచారిక హోమం చేయటానికి పూనుకున్నాడు. నికుంభిలాదేవిని ఉపాసన చేస్తున్నాడు. అయితే బ్రహ్మదేవుడు ఇంద్రజిత్తుకి ఒక వరం, వాడు కూడా తపస్సు చేశాడు కదా. చేసినప్పుడు ఇంద్రజిత్తుకు వరం ఇస్తూ ఒక మాట చెప్పాడు. నీకు నికుంభిలాదేవిని ఉపాసించే ఆ దీక్ష ఉంది కదా, నువ్వు ఎప్పుడైనా సరే నికుంభిలాదేవ ఆ హోమాన్ని చేస్తున్న క్రమంలో నీ ఎదురుకుండా నీ శత్రువు వచ్చి నిలబడి నిన్ను ఛాలెంజ్ చేస్తే, నీ మీద ఆయుధ ప్రయోగం చేయడానికి పూనుకున్నట్టయితే గుర్తుపెట్టుకో, అలా వచ్చి నిలబడ్డ రోజు వాడి చేతిలో నీ చావు ఉంటుంది అని చెప్పాడు ఆయన. చావు యొక్క రహస్యాన్ని చెప్పేశాడు బ్రహ్మదేవుడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని విభీషణుడు ఆ హోమం చేస్తున్న క్షణంలో లక్ష్మణుడు ఇంద్రజిత్తు ఎదురుకుండా నిలబడి ఆయుధ ప్రయోగం చేయవలసి ఉంటుంది అని సూచన చేశాడు. రాముడి దగ్గరే ఈ మాట వచ్చింది. చెప్పాడు, లక్ష్మణుడు చేస్తే బాగుంటుంది అని చెప్పాడు. అతను చెప్తున్న సూచనలో ఉన్న సత్యాన్ని గ్రహించారు రామచంద్రమూర్తి. లక్ష్మణుడిని పిలిచి వాళ్ళతో పాటు వెళ్ళమని చెప్పారు. ఇప్పుడు వీళ్ళంతా బయలుదేరొచ్చారు. లక్ష్మణుడు అన్నగారికి నమస్కరించాడు. అనుజ్ఞ తీసుకుని తన శక్తివంతమైన ధనస్సును పట్టుకుని వచ్చారు వీళ్ళంతా. అలా అలా వీళ్ళంతా కలిసి నికుంభిలా హోమం జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళేసరికి అక్కడ ఇంద్రజిత్తు గొప్ప రక్షణ వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఎవరు ఆ హోమం జరుగుతున్న ప్రాంతానికి రాకుండా రక్షణ వ్యవస్థ ఉంది. రాక్షసులు, మహావీరులైన రాక్షసులు కాపలా కాస్తున్నారు. విభీషణుడు లక్ష్మణుడిని, నాయనా ఇప్పుడు నువ్వు ముందు నిలబడి యుద్ధాన్ని నడుపు, నువ్వు ముందుకు రా అని సూచన చేయగానే లక్ష్మణుడు తన బాణ ప్రయోగంతో ముందుకు దూసుకెళ్ళిపోవటం మొదలుపెట్టాడు. వెనకాల మళ్ళీ వానరులు వస్తున్నారు. వేలాది మంది వానరులు, అక్కడ ఉన్న రాక్షస ముఖల్ని. వాడేమో తక్కువ వ్యవస్థ పెట్టాల, వేలాది రాక్షసులను పెట్టాడు. అక్కడ మళ్ళీ యుద్ధం జరగడం మొదలుపెట్టింది. చూస్తూ ఉండగా తన వాళ్ళందరూ యుద్ధంలో నాశనం అవటాన్ని గమనించుకుంటున్నాడు ఇంద్రజిత్తు. ఇక లేవక తప్పని పరిస్థితి వచ్చింది వాడికి. చేస్తున్న హోమాన్ని మధ్యలో ఆపి లేచి నిలబడ్డాడు. చుట్టూ చూశాడు. దూరంగా హనుమంతుడు మహా ఉత్సాహంగా రాక్షస సైన్యాన్ని నాశనం చేసేస్తాం వీడు ఇక్కడి నుంచి గమనించాడు. హనుమంతుడి యొక్క ప్రతాపాన్ని ఆపకపోతే ఇక తన సైన్యం మిగలదు అన్న విషయం అర్థమైపోయి వెంటనే రథం ఎక్కాడు. హనుమంతుడి వైపు పోనిచ్చాడు. ఎప్పుడైతే ఇంద్రజిత్తు రథం మీద ఎక్కి తన వైపు రావటాన్ని గమనించారో హనుమస్వామి చుట్టూ చూసి అక్కడ ఉన్న ఒక పెద్ద చెట్టుని పికిలించి దాంతో ఇంద్రజిత్తు మీద యుద్ధానికి దిగారు. బ్రహ్మాండమైన యుద్ధం చేస్తున్నారు హనుమంతుడు ఇంద్రజిత్తును. వాళ్ళిద్దరూ ఆ యుద్ధం అక్కడ సాగుతూ ఉండగా విభీషణుడు లక్ష్మణుడిని ఒక మర్రి చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళాడు. తీసుకెళ్ళి, లక్ష్మణ, ఇంద్రజిత్తు హోమం పూర్తి చేశాక ఈ మర్రి చెట్టు దగ్గరికి వస్తాడు. ఇక్కడికి వచ్చి అనేక బలులు ఇస్తాడు. దానివల్ల అతడి బలం పెరిగి అజేయుడవుతున్నాడు. కాబట్టి నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే ఈ వృక్షాన్ని, ఈ ప్రాంతం మొత్తాన్ని ధ్వంసం చేసేయి అని చెప్పాడు. చెప్పగానే లక్ష్మణుడు అంటే బాణ ప్రయోగంతో ఆ వృక్షాన్ని పడగొట్టాడు. ఆ ప్రాంతాన్ని నాశనం చేశాడు. దూరం నుంచి గమనించాడు ఇంద్రజిత్తుని. వెంటనే హనుమంతుడిని వదిలిపెట్టి వీళ్ళిద్దరూ ఉన్న వైపు వేగంగా వచ్చేస్తున్నాడు. వస్తున్నవాడు దూరం నుంచి విభీషణుడిని చూశాడు. చూడడం కోపం వచ్చేసింది. ఆగ్రహంతో ఊగిపోతూ విభీషణుడితో అంటున్నాడు, రాక్షస, కృతజ్ఞుడివి నువ్వు. వీళ్ళందరూ రాక్షసులే. ఇప్పుడు అతను స్వయంగా నాన్నగారి తమ్ముడు, అతడు రాక్షసులా కనబడుతున్నాడు వీడికి. నువ్వు కృతజ్ఞుడివి. తిన్న ఇంటికి ఉన్న ఇంటికి అపకారం తలపెట్టిన వాడివి. నీ ధర్మాన్ని వదిలిపెట్టి పరాయి వారికి సాయం చేస్తున్నావు. నీ దుష్టత్వాన్ని ఈ రోజుతో పూర్తి చేస్తాను అంటూ అనేక రకాలైన నిందలు వేశాడు విభీషణుడి మీద.
అయితే ఈ మాటలన్నీ విన్నటువంటి విభీషణుడు స్పష్టంగా సమాధానం చెప్పాడు. నువ్వు మాట్లాడుతున్న మాటలు అర్థహీనమైనవయ్యా. సత్యం కాదు. నేను ఎప్పుడూ నా ధర్మాన్ని వదిలిపెట్టలా. నువ్వు అంటున్నట్టుగా మా అన్నని నేను వదిలిపెట్టలా. మా అన్నే నన్ను ఇంటి నుంచి బహిష్కరించాడు. అంతేకాదు మా అన్న అనేక పాపాలు చేస్తున్నాడు. మీరందరూ కూడా చూస్తున్నారు. అతడి పాపాల యొక్క ఫలితం కేవలం అతడు మాత్రమే అనుభవిస్తాడనుకుంటున్నారా? సమస్త రాక్షస జాతికి లంకా నగరానికి చెడు తెచ్చే పనులు చేస్తున్నాడు. అతడు చేస్తున్న కొన్ని పనులు చెప్తా విను. పరుల సొత్తుని అపహరించాడు. పరస్త్రీల మీద కన్ను వేశాడు. సత్పురుషుల్ని, తన చుట్టూ ఉండవలసిన సత్పురుషుల్ని దూరం చేసుకున్నాడు. మహర్షుల్ని నిందించాడు, చంపించాడు. మహాపాపాలు సుమా. వీటి పాప ఫలాన్ని అనుభవించి తీరతాడు. స్పష్టంగా చాలా లాజికల్గా రావణాసురుడి యొక్క వ్యక్తిత్వం మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. వినే స్వభావం తండ్రికి లేదు, కొడుక్కు లేదు. ఇలా మాట్లాడుతుంటే వాడేం వింటలేదు, ఇంకా నిందిస్తుంటాడు. అప్పుడు లక్ష్మణస్వామి ఇంద్రజిత్తుని పక్కనున్న విభీషణుడిని ఆపి, నీ మాటలు కట్టిపెట్టి యుద్ధంలో నీ పరాక్రమం ఉన్నట్టు చూపించు, నన్ను జయించు అన్నాడు. అంటే వాడన్నాడు, ఇప్పటికే 2 సార్లు నిన్ను మీ అన్నని దెబ్బతీశానయ్యా, నాతోటి యుద్ధం అంటే మాటలు అనుకోవద్దు అంటున్నాడు ఇంద్రజిత్తు. లక్ష్మణుడు స్పష్టంగా చెప్పాడు, ఇప్పటిదాకా నువ్వు చేశానని చెప్తున్నది ఏమిటి? మాయాయుద్ధం. ఎదురుగా నిలబడి చేయవలసినటువంటి యుద్ధంలో అదృశ్యుడు అయిపోయి యుద్ధం చేయటం దొంగతనం చేయటం లాంటిది. అలాంటి నీచమైన మాయాపాయాలను వదిలిపెట్టి నిజంగా వీరుడు అయితే యుద్ధానికి రా అన్నారు. ఈ రకంగా ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణతో మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది. ఇద్దరి మధ్య యుద్ధం సాగుతోంది. ఇక్కడ ఇంద్రజిత్, ఎందుకంటే ఉత్తర రామాయణంలో మహర్షులు వచ్చి అడుగుతారు కాబట్టి ఇక్కడ ఈ సందర్భాన్ని మనం కొంత యుద్ధానికి సంబంధించిన విషయాన్ని విశేషంగా చెప్పుకోవాల్సి వస్తోంది. ఇక్కడ 2 సర్గలలో ఈ యుద్ధం మొత్తాన్ని విశేషంగా వర్ణించారు మహర్షి. అయితే ఆశ్చర్యకరమైన రీతిలో ఇద్దరు యుద్ధం చేస్తున్నారు, కానీ క్రమంగా ఇంద్రజిత్తులో అలసట కనిపిస్తోంది. లక్ష్మణ స్వామి మొహంలో అలసట కానీ దీనత్వం కానీ లేదు. అధిక ఉత్సాహంతో యుద్ధం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన. ఇంద్రజిత్తు ఒకవైపు లక్ష్మణుడితో యుద్ధం చేస్తూనే మరోవైపు విభీషణుడి మీద కూడా బాణాలు కురిపించాడు. విభీషణుడు కూడా సామాన్యుడు కాదు, అతను కూడా వీటన్నిటిని తిప్పికొట్టాడు. ఇలా యుద్ధం సాగుతున్న క్రమంలో ఇక చాలాసేపు సాగిన తర్వాత 4 బాణాలు తీసుకుని ఒకేసారి మంత్రించి లక్ష్మణుడు ఇంద్రజిత్తు మీదకి వేశాడు. ఆ 4 బాణాలు వేగంగా వెళ్ళి ఇంద్రజిత్తు యొక్క రథ సారథిని దెబ్బతీశాయి. దాంతో సారథి ఎప్పుడైతే దెబ్బతిన్నాడో ఇంద్రజిత్తు తానే స్వయంగా రథాన్ని నడుపుకుంటూ యుద్ధానికి వచ్చాడు, చేస్తున్నాడు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా లక్ష్మణుడి ముందు నిలవలేకపోతున్నాడు. క్రమంగా అతని మనలో ఒక రకమైనటువంటి ఆ కల తప్పటం అంటామే, అది స్పష్టంగా తెలిసిపోతోంది. ఈలోగా అక్కడున్న వానర వీరులు కొంతమంది గాల్లోకి ఎగిరి ఒక్కసారి ఇంద్రజిత్తు రథం మీదకి దూకారు. దూకి అతడి అశ్వాల్ని, రథాన్ని ధ్వంసం చేశాడు. దాంట్లో రథాన్ని కోల్పోయి ఇంద్రజిత్తు నేల మీద పడ్డాడు. ఆ విరధుడై నేల మీద నిలబడి అలా యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. బ్రహ్మాండమైన యుద్ధం చేస్తున్నారు ఇద్దరు. సామాన్యుడు కాదుగా వాడు కూడా. అనేక శస్త్రాస్త్రాలని ప్రయోగిస్తున్నారు. ఇంద్రజిత్తు వేస్తున్న ప్రతి అస్త్రాన్ని లక్ష్మణస్వామి దాన్ని తిప్పికొట్టారు. కానీ లక్ష్మణుడు వేస్తున్న బాణాలు చాలా తీవ్రంగా ఇంద్రజిత్తును దెబ్బతీస్తున్నాయి. ఇదంతా పైనుంచి చూస్తున్నారు. ఎందుకంటే మనం ఎందుకు ఇంత వివరంగా చెప్పుకుంటామో మనం చెప్పడం జరిగింది నేను. అంతేకాదు మన మొత్తం వాంగ్మయంలో రామరావణ యుద్ధానికి పోలిక లేదు అని చెప్పారు. ఈ మొత్తం యుద్ధంలో ఇలాంటి యుద్ధం తర్వాత మనకి చరిత్రలో కనబడే మహాభారత యుద్ధంలో కూడా ఇంత తీవ్రమైనటువంటి అంశాలు కనిపించవు మనకి. అంత విశేషమైనటువంటి అద్భుతమైన యుద్ధం జరిగింది ఇక్కడ. ఆకాశంలో ఋషులు, నాగులు, విద్యాధరులు, పితృదేవతలు
వీళ్ళంతా నిలబడి లక్ష్మణస్వామిని ఆశీర్వదిస్తున్నారట, ఇతనికి జయం కలగాలి అని. ఎందుకంటే ధర్మాన్ని కాపాడుకోవటం కోసం విశ్వ రక్షణ శక్తులన్నీ పనిచేస్తాయి. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. లక్ష్మణుడికి ఆశీస్సులు ఇస్తున్నారు. బ్రహ్మాండమైనటువంటి యుద్ధం జరిగింది. చాలా వివరంగా చెప్పారు. ఇలా జరిగి 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 చిట్ట చివరికి వచ్చేసింది. ఇప్పుడు లక్ష్మణ స్వామి ఒక అద్భుతమైనటువంటి బాణాన్ని బయటికి తీశారు. చూడటానికి విశేషమైన కాంతితో ఉంది. ఐంద్రాస్త్రం అది. ఆ ఐంద్రాస్త్రాన్ని బయటికి తీశారు. దానిని ధనస్సు మీద సంధించి అప్పుడు ప్రళయ కాలంలో కాలాగ్నిలా ఉందిటది. శత్రు సంహారకమైన ధనస్సుకు సంధించి వింటి నారిని ఆకర్ణాంతం లాగిన తర్వాత ఇప్పుడు లక్ష్మణస్వామి ఐంద్రాస్త్రానికి మరొక మంత్రాన్ని జోడించారు. ఇది విశేషం ఇక్కడ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఆ శ్లోకము ఒక మహామంత్రం అని పెద్దలు చెప్తున్నారు. ఎంత గొప్పదని చెప్పారంటే దీనిని వినటం చాలుట రక్షణ లభిస్తుంది జీవితంలో. ఇది పెద్దలు చెప్పిన మాట. ఆత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యతి పౌరుషే చ అప్రతిద్వంద్వః శరైనం జహి రావణిం. అద్భుతమైనటువంటి ఒట్టు పెట్టారు లక్ష్మణస్వామి. ఏమంటున్నారు? ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యతి పౌరుషే చ అప్రతిద్వంద్వః శరైనం జహి రావణిం. దానికి ఈ మంత్రంతో రామాయణం మొత్తాన్ని పారాయణం చేసే విధానం కూడా ఉంది. అంటే మనల్ని వేధించేటువంటి దుష్టమైన శక్తులు, బయట మనకి శత్రువులు ఎక్కువై బాధపడుతున్నప్పుడు ఈ మంత్రంతో సంపుటితం చేసి రామాయణ పారాయణం చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుందని చెప్తున్నారు. ఏమంటున్నాడు ఆయన? ధర్మాత్ముడు, సత్యసంధుడు అయిన దశరథ మహారాజు గారి పుత్రుడైన రాముడు పౌరుషంలో ఎదురులేని వాడైతే ఈ బాణము రావణిం అన్నాడు కదా, రావణ పుత్రుడైనటువంటి ఇతనిని సంహరించునుగాక అని ఆ మంత్రంతో అనుసంధానం చేశాడు. సహజంగానే అది ఐంద్రాస్త్ర మంత్రంతో అనుసంధానించబడ్డ బాణం మీద మరొక మంత్ర శ్లోకాన్ని కూడా అనుసంధానం చేసి ప్రయోగించాడు. సత్యమది, ఆయన చెప్పిన మాట యొక్క సత్యం ఏదైతే ఉందో దాని యొక్క తీవ్రత సామాన్యమా? వేగంగా బయలుదేరింది ఆ అస్త్రము. వెళ్ళటమే ఇంద్రజిత్తు యొక్క శిరస్సుని ఖండించి వేసేసింది. అప్పటికే శిరస్త్రాణంతో ఉన్నటువంటి ఆ ఇంద్రజిత్తు యొక్క శిరస్సు ఈ అస్త్రం యొక్క దెబ్బకి ఖండించి వేయబడి ఇంద్రజిత్తు యుద్ధరంగంలో నేల మీద పడి మరణించాడు. ఆకాశంలో నిలబడి ఈ యుద్ధం చూస్తున్న దేవతలందరూ దేవదుందుబులు మోగించారు. ఆనందంతో జయజయధ్వానాలు చేశారు. ఈ ఘట్టాన్ని వినటం కూడా మనకి మంగళకరమైనటువంటి శుభ ఫలితాలన్నింటితో అందిస్తుంది అని పెద్దలు చెప్పిన మాట దగ్గర మనం స్మరించుకుంటున్నాం. ఈ ఘట్టం వినటము చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఇంద్రజిత్తు యొక్క సంహార ఘట్టం. లక్ష్మణుని మీద పుష్ప వర్షం కురిసింది. దానికి ఇంద్రజిత్తు నాకు చెప్పుకున్న మనం వాడు సామాన్యుడేం కాదు. ఒకానొక సందర్భంలో ఇంద్రుడు రావణాసురుణ్ణి బంధించి తీసుకెళ్తుంటే అతను అడ్డుపడి ఇంద్రుడిని ఓడించి తండ్రిని విడిపించాడు. అప్పటి నుంచి వాడికి అసలు పేరు మేఘనాథుడు. వాడికి ఇంద్రజిత్తు, ఇంద్రుని జయించిన వాడు అన్న పేరు అన్నమాట. అంతటి వీరుడు వాడు. వాడు మరణించగానే దేవతలు కూడా సంతోషించారు. వానర వీరుల్లో సంతోషాలు, ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. అలా వానర వీరులందరితో కలిసి విభీషణుడితో కలిసి లక్ష్మణుడు రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చాడు. అన్నగారి దగ్గరికి వచ్చి నమస్కారం చేశాడు. ఇంద్రజిత్ సంహారం, లక్ష్మణ విజయము, ఈ విశేషాలన్నీ విభీషణుడు రామచంద్రమూర్తికి చెప్పాడు. చాలా సంతోషించారు. రామచంద్రమూర్తి తమ్ముడి దగ్గరికి తీసుకున్నారు. చూస్తే తమ్ముడిని దగ్గరికి ఆలింగనం చేసుకుందామని దగ్గర తీస్తే తమ్ముడి శరీరం అంతా తగిలిన గాయాలు చూసి కలమ్మ నీళ్లు పెట్టుకున్నాడు రామచంద్రమూర్తి. వెంటనే సుషేనుడిని పిలిపించారు. గాయాలకు తగ్గ మందు వేయమని చెప్పారు.
సుషేణుడు సామాన్యుడు కాదు. గతంలో కూడా మనం చెప్పుకున్నాం. కొన్ని మూలికలు తీసుకొచ్చి లక్ష్మణ స్వామికి వాసన చూపించారట. వాటి ప్రభావం చేత లక్ష్మణుని శరీరంపై ఉన్న గాయాలన్నీ మారిపోయి తిరిగి ఆయనకి సహజ శక్తి వచ్చింది. ఏదో రామాయణంలో చెప్తున్నారు. ఇవన్నీ విన్నప్పుడు ఇలా జరుగుతుందా అండి? ఏదో సినిమాలో చూపించినట్టుగా అనుకుంటాం. భారతదేశంలో ఇటువంటి విశేషమైన విద్యలు ఎన్నో ఉండేవని పెద్దలు మనకు చెప్తున్నారు. అయితే విద్య ఎప్పుడు మిగులుతుంది? యోగ్యుడైన దాన్ని అధ్యయనం చేసేవాడు ఉంటే మిగులుతుందట. మన దగ్గర ఇవాళ ఆ యోగ్యతలు లేవు. ఆ విద్యల్ని అట్టే పెట్టుకుని అధ్యయనం చేయగలిగిన స్థితి మన దగ్గర లేదు కాబట్టి, ఆ విద్యలన్నీ ఇందాక మనం చెప్పుకున్నాం కదా! ఆ ఔషధాలు ఎలా అంతర్హితమైపోయాయో, ఈ విద్యలు కూడా ఇప్పుడు మనకు అందుబాటులో లేకుండా పోయాయి. మళ్ళీ ఒక భవ్యమైన, దివ్యమైన కాలం వస్తుంది. భారతదేశంలో ఈ విద్యలన్నీ తిరిగి పరిఢవిల్లుతాయని పెద్దలు చెప్పిన మాటను మనందరం మరొకసారి స్మరించుకుంటూ, అలా జరగాలని రామచంద్రమూర్తిని ప్రార్థించుకుందాం. అట్లా తిరిగి లక్ష్మణ స్వామికి సహజమైన శక్తి ఆయనకి తిరిగి వచ్చింది. ఇప్పుడు అక్కడ లంకలో ఉన్న రావణాసురుడికి ఇంద్రజిత్తు యొక్క మరణ వార్త తెలిసింది. హతాశుడైపోయాడు. పుట్టరాని కోపంతో ఇక నేను సీతను సంహరిస్తాను అని గట్టిగా అరుస్తూ కత్తి తీసుకుని అశోకవనం వైపు బయలుదేరాడు. ఎవరూ అతన్ని ఆపలేకపోతున్నారు. అలా చేతిలో ఖడ్గంతో వేగంగా వస్తున్న అతన్ని చూసి సీతమ్మ కూడా భయంతో వణికిపోయింది. ఈలోగా ఆ పక్కనున్న సుపార్షుడు అనేటువంటి మంత్రి రావణాసురుడిని ఆపాడు. మహావీర, ఏం చేస్తున్నావయ్యా? కోపంలో నువ్వు నీ ధర్మాన్ని విడిచిపెడుతున్నావు. ఇలాంటి పనికి పూనుకోవద్దు సుమా. నువ్వు ఎలాంటి వాడివయ్యా? ఎంతటి గొప్పవాడివి? వేదాల్ని అభ్యసించి వేద విద్యలో ఉత్తీర్ణత పొందావు నువ్వు. నీలాంటి వాడు ఇవాళ ఒక స్త్రీని, అందులో అబలని సంహరిస్తే అది నీకేం ఖ్యాతి? తగదయ్యా నీకు. ఇప్పుడు నీలో ఉంది ఈ కోపం. దీనిని రాముణ్ణి సంహరించడానికి ఉపయోగించుకో. అతని మీదకి వెళ్ళి యుద్ధానికి. అప్పుడు మహావీరుడివి. ఈరోజు కృష్ణపక్ష చతుర్దశి, రేపు అమావాస్య. మనకి ఈ 2 రోజులు చాలా మంచివి. రాక్షసులు కదా, వాళ్ళకి అలాగే ఉంటుంది. ఈ 2 రోజులు మనకి చాలా మంచివి. కాబట్టి నువ్వు వెంటనే యుద్ధ ప్రయత్నాలు మొదలుపెట్టేసి యుద్ధ సన్నాహాలు చెయ్యి, ప్రయత్నాలు మొదలుపెట్టు. రేపటి రోజు అమావాస్య రోజు నీకు విజయం తథ్యం. రేపు నీవు రామచంద్రమూర్తిని సంహరించుదు గాని, సీతమ్మని చేపడుదు గాని. ఏ కాలంలో ఉన్నాడో వాడు చెప్పిన మాట విన్నాడు. వెంటనే కత్తి పక్కన పడేశాడు, వెనక్కి తిరిగాడు, తన భవనం దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఇంకా ఎవరు మిగిలారో అన్నాడు. ఇప్పుడు అంటే ఉన్న ప్రధానమైన వీరులందరూ అయిపోయారు చెప్పుకున్నాగా. ఉన్న వాళ్ళని పిలిచాడు. రావణాసుడి దగ్గర మిగిలి ఉన్న బలం ఒకటి ఉంది. దాన్ని మూల బలం అంటారు. అంటే రిజర్వ్డ్ ఫోర్సెస్ అంటామే, అదనమాట. ఆ మూల బలం ఉంది. ఆ సైన్యాన్ని పిలిపించాడు. వారందరినీ సమావేశపరిచాడు. వారి ముందు చేతులు దోయిలించి నిలబడి ఇంచుమించుగా ప్రార్థిస్తున్నట్టుగా చెప్తున్నాడు. ఓ మహావీరులారా, మీరు మీ సర్వశక్తులని ఉపయోగించి రాముణ్ణి సంహరించాలి. ఒకవేళ అది కుదరకపోతే మీ శక్తివంతమైన ఆయుధాలతో అతన్ని దెబ్బతీయండి, నిస్సహాయుణ్ణి చేయండి. అప్పుడు నేను వచ్చి అతన్ని సంహరిస్తాను. మీరు సంహరించినా సరే, అతన్ని దెబ్బతీస్తే నేను వచ్చి సంహరిస్తాను. ఏదో విధంగా మనం ఈరోజు ఆ రాముణ్ణి మట్టు పెట్టి తీరాలి. ఇది ఆజ్ఞ అని చెప్పాడు. వాళ్ళు బయలుదేరారు యుద్ధానికి. నిజానికి ఈ మూల సైన్యం అని చెప్పబడింది సామాన్యమైంది కాదు. అంటే రిజర్వ్ ఫోర్స్ పెట్టుకుంటే అలాంటిదే ఉంటుంది కదండి. అలాంటి వాడు. వాళ్ళందరూ యుద్ధ రంగంలోకి చొరబడ్డారు. దొరికిన వాడిని దొరికినట్టుగా వానర వీరులను దెబ్బతీస్తూ భయంకరమైన యుద్ధం చేశారు వాళ్ళు. వాళ్ళని చూస్తేనే భయంకరంగా ఉన్నారు. వాళ్ళు చేస్తున్న ఆ భయంకరమైన ఆ పనులకి వానర వీరులందరూ చెల్లాచెదరైపోయి
హాహాకారాలు చేస్తూ రామా రామా అని అరుస్తూ పారిపోతున్నారు. ఈ విషయం మొత్తాన్ని గమనించాడు రామచంద్రమూర్తి. తన ధనస్సును తీసుకుని బయటకు ముందుకొచ్చి నిలబడ్డాడు. ఆ మూల సైన్యం యొక్క యుద్ధ రీతే చెప్పుకున్నాం కదా, చాలా భయానకంగా ఉంది. చాలా క్రూరమైన వాడు. రాక్షస గణాలంది. మంటల వర్షం కురుస్తోందా అన్నట్టుగా వాళ్ళ దగ్గర ఉన్న బాణాలని, ఆయుధాలని ప్రయోగిస్తున్నారు. అంత భయంకరమైనటువంటి రాక్షస గణాలవి. వాళ్ళందరికీ ఎదురు నిలబడ్డాడు రామచంద్రమూర్తి. చేతిలో ధనస్సుతో ఆయన నిలబడ్డ తీరే విశేషంగా కనబడుతోంది. ఒక్కడే ఉన్నాడు. ఒక్కడుగా నిలబడి బాణాలు తీసి సంధించడం మొదలుపెట్టాడు. ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క యుద్ధ రీతిని అద్భుతంగా చెప్పారు వాల్మీకి మహర్షి. నిజానికి అటువైపు శత్రు స్థానంలో ఉన్నవారు మహాభయంకరులై యుద్ధ విద్యలో నైపుణ్యం కలిగినటువంటి రాక్షసులు. మనం మూలబలం అనుకున్నాం కదా వాళ్ళు. అయితే అటువంటి వాళ్ళకి, అంత నైపుణ్యత కలిగిన వాళ్ళకి కూడా రామచంద్రమూర్తి యొక్క యుద్ధ రీతి ఏమిటో అర్థమే కావటం లేదు. బాణాలను సంధించటం, ప్రయోగించటం క్షణంలో జరిగిపోతుంది. ఎట్లా వస్తున్నాయో, ఎటువైపు నుంచి వస్తున్నాయో అర్థం కానంత వేగంగా బాణాలు వస్తున్నాయి. వాల్మీకి మహర్షి ఇక్కడ ఒక విశేషమైనటువంటి ఉపమానం చెప్పారు. ఒక మహాభయంకరమైన సుడిగాలి వచ్చిందనుకోండి. ఆ సుడిగాలి యొక్క తీవ్రతకి దుమ్ము మొత్తం పైకి లేచిపోతుంది, చెట్లు పడిపోతాయి, కొమ్మలు విరిగిపోతాయి. ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇంతటి బీభత్సాన్ని సృష్టిస్తున్న గాలి మాత్రం మనకి కనబడదు. దుమ్ము కనబడుతుంది అంతే. అలా వందలు వేలుగా చూస్తుండగా రాక్షసుల మొక్కలు నేల రాలిపోతున్నాయి. కానీ అంతటి విధ్వంసాన్ని సృష్టిస్తున్న విలువిద్య నైపుణ్యం అంతుపట్టకుండా ఉంది. ఆకాశంలో నిలబడి చూస్తున్నటువంటి దేవతలు వాళ్ళంతా ముక్కును వేలేసుకుని చూస్తున్నారు. రాముడు వేస్తున్న బాణాలు నిజానికి ఆ బాణాలన్నీ మనకు ఒకేలా కనిపిస్తున్నాయి. అవి అనేక రకాలుగా పనిచేస్తున్నాయట. కొన్ని ముక్కలు చేస్తున్నాయి, కొన్ని ఎగరగొట్టేస్తున్నాయి, కొన్ని తీవ్రమైన గాయాలు చేస్తున్నాయి, కొన్ని తగలబెట్టేస్తున్నాయి. అలాగా అనేక రకాలుగా రాక్షస మొక్కల్ని నాశనం చేసేస్తున్నాడు స్వామి. ఆ రాక్షసులకి గట్టిగా దెబ్బలు తగులుతున్నాయి, కుయ్యో ముర్రో అంటున్నారు, పరిగెడుతున్నారు. కానీ తమ మీదకు బాణాలు ప్రయోగించిన రామచంద్రుడు ఎక్కడున్నాడో గుర్తుపట్టలేకపోతున్నారు వాళ్ళు. చాలా అందమైనటువంటి మాట ఒకదాన్ని చెప్పారు ఇక్కడ వాల్మీకి మహర్షి. మనకి శరీరంలో ఉన్న అవయవాలన్నీ అనేక పనులు చేస్తూ ఉంటాయి. చేతులు పని చేస్తాయి, కాళ్ళు పని చేస్తాయి. ఈ అవయవాలన్నీ పని చేస్తున్నాయి కదా, ఇప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ ఈ శరీరం చేత ఈ పనులన్నీ చేయిస్తున్నవాడు ఎక్కడున్నాడో మనం గుర్తుపట్టలేం కదా. అలాగా తమకు తగులుతున్న దెబ్బలు ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయో కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉండిపోయారట రాక్షసులంతా. చివరికి వాళ్ళ స్థితి ఏమైందంటే, చుట్టుపక్కల కనిపిస్తున్న ప్రతివాడు రాముడేమో అన్నంత భయభ్రాంతులైపోయారు వాళ్ళు. వాళ్ళకి తామంతా ఒక చక్ర వ్యూహంలో చిక్కుకుపోయాము అనుకుంటారు. అంటే రాముడనే చక్రం అన్ని వైపుల నుంచి తమను చుట్టుముట్టేసింది అనేటువంటి ఒక భయము వాళ్ళలో ప్రవేశించింది. అటువంటి ఒక మహాద్భుతమైన యుద్ధాన్ని రామచంద్రమూర్తి చేసి చూపించాడు. అంత అద్భుతంగా వాల్మీకి మహర్షి రామాయణంలో మనకి దాన్ని రచించి చూపించారు. అది చూస్తేనే మనకి గగ్గురుపాటు వస్తుందన్నమాట. అట్లాంటి యుద్ధం గురించి వాల్మీకి మహర్షి వర్ణించారు అక్కడ. ఇట్లాంటి యుద్ధం చేసిన రామచంద్రుడు కొద్దిసేపట్లోనే వాళ్ళందరినీ పూర్తి చేసేశారు. ఎవరు వాళ్ళంతా? రావణాసురుడు దాచిపెట్టుకుని అవసరమైనప్పుడు వాడుకుంటానన్న మూలబలం అది. ఎంతమంది ఉన్నారో లెక్క కూడా చెప్పారు మనకి మహర్షి. వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే, అద్భుతమైనటువంటి గజాలతో ఏనుగులు ఉన్నాయి. సామాన్యమైన ఏనుగులు కావు. 18,000 ఏనుగులు ఉన్నాయట ఆ మూలబలంలో. 18,000 ఏనుగులు. అలాగే ప్రత్యేకంగా తయారు చేయబడి
వాయువేగంతో వెళ్ళగలిగేటువంటి రథాలు 10,000 ఉన్నాయి. ఇది కాక అద్భుతమైనటువంటి అశ్విక బలం 14,000 అశ్విక బలం ఉంది. వీళ్ళందరూ కాక 2,00,000 కాల్బలం ఉంది. ఇది మొత్తం మూల సైన్యం యొక్క సంఖ్య. ఇంతమందిని రాముడు ఒక్కడే ధనస్సు పట్టుకుని 1.5 గంట సమయంలో పూర్తి చేసేశాడని చెప్పారు. అది రాముడు అంటే. ఇక్కడ రాముడి యొక్క పరాక్రమం చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. అందరూ పూర్తయిపోయారు, ఆ మధ్యలో నిలబడ్డాడు. అలా అన్ని లక్షల శవాల మధ్య ధనస్సును ధరించి నిలబడ్డ రామచంద్రమూర్తి ఎలా ఉన్నాడన్నారంటే రుద్రభూమిలో నిలబడ్డ రుద్రుల్లా ఉన్నాడని చెప్పారు. సాక్షాత్తు పరమశివుడే అక్కడ కనబడుతున్నాడని చెప్తున్నారు. ఉపనిషత్తులు ఒక అద్భుతమైన మాట చెప్పాయి. ఏకో రుద్ర నా ద్వితీయాయ తస్తు ఏ ఇమాన్ లోకాన్ ఈశిత ఈశనీభి అని చెప్పారు. ఉన్నవాడు ఒక్కడేనయ్యా రుద్రుడు, ఆయనే తన సర్వశక్తులతో పనిచేస్తున్నాడు అంటోంది ఉపనిషత్తు. అట్లా ఉన్నాడు రామచంద్రమూర్తి. ఆ దృశ్యాన్ని కళ్ళు మూసుకు భావన చేయాలి మనం. అలా నిలబడున్న రాముణ్ణి చూసి దేవతలతో పుష్పవృష్టి కురిపిస్తూ ఉండగా అక్కడున్న జాంబవంతుడు, అంగదుడు, సుగ్రీవుడు వీళ్ళందరూ అనుకుంటున్నారట, ఇప్పటి వరకు మనందరి మనసులో ఒక భావం ఉందయ్యా. మనమేమనుకుంటున్నాము? రామకార్యం చేస్తున్నాము, రాముడికి సహాయపడుతున్నాము, ఈ భావన మన మనసులో ఉంది. నీ ఇప్పుడు అర్థమైంది, రాముడికి ఎవరి అవసరమూ లేదు. చెప్పుకున్నాం కదా, రామస్య అక్లిష్ట కర్మణ, ఎంతటి కష్టమైన కార్యాన్నైనా ఒక్కడే సాధించుకోగలడు ఆయన. అది మన రామచంద్రమూర్తి అంటే. కేవలం ఆయనతో ఉండి రామకార్యంలో పాలు పంచుకోవటం మనకు దక్కిన భాగ్యము అనుకున్నారట అక్కడున్న వానర వీరులంతా. నిజానికి మీకు గుర్తుంటే ఈ మాటని కిష్కింధ కాండలో సుగ్రీవుడికి హనుమ చెప్పారు కూడా. మనం అప్పుడు అనుకున్నది ఇది. ఇప్పుడు అది నిజమని నిరూపణ అయింది. అలా నిలబడ్డాడు రామచంద్రమూర్తి. చుట్టూ ఉన్న గబగబా అన్ని వైపుల నుంచి వానరులంతా ఆయన దగ్గరికి వచ్చి నమస్కరిస్తున్నారు. ఇంతటి మహాయుద్ధం చేసి కూడా రాముడిలో ఎక్కడా అలసట అన్నది లేదు. విలాసంగా చేతిలో ఉన్న ధనస్సుని పక్కన పెట్టి నడుము మీద చెయ్యి పెట్టుకుని నిలబడ్డాట రామచంద్రుడు. అప్పుడు ఆయన ఒక గొప్ప మాట చెప్పాడు. ఇదిగో ఇప్పుడు ఇక్కడ జరిగిన యుద్ధం చూశారు కదా, ఈ సృష్టిలో ఇలా చెయ్యగలిగిన వాడిని నేనొకడిని, మరొకడు సాక్షాత్తు పరమశివుడు మాత్రమే అని చెప్పారు ఆయన. ఇద్దరి మధ్య ఉన్న అభేదాన్ని చూపిస్తున్నారు అక్కడ. ఎవడు రాముడో ఆయనే శివుడు, అది ఆయన చెప్తున్న విషయం. ఒక పెద్ద దూది కొండలాగా అనేక లక్షల సైన్యం ఉన్నా కూడా రాముని బాణమనే అగ్ని కణంలో దగ్ధం చేసి పారేసింది. ఒక దూది కొండని అగ్ని ఎలా దహిస్తుందో అంత సమస్తమైన రాక్షస సైన్యం దగ్ధమైపోయింది అంతే. ఈ వార్త లంకా నగరానికి చేరింది. నగరంలో మిగిలినటువంటి కొద్దిమంది రాక్షసులు, వారి స్త్రీలు పెద్ద ఎత్తున ఏడుపులు మొదలుపెట్టారు, రోదనలు చేస్తున్నారు. వాళ్ళు ఏడుస్తూ వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మనం ఎందుకు చెప్పుకోవటం అంటే అక్కడ వాళ్ళు రహస్యం చెప్పారు, అందుకని చెప్పుకుంటున్నాం. ఏడుస్తూ వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళు అనుకుంటున్నారట, మనకి కష్టాలన్నీ రావటానికి కారణం ఎవరు? ఆ శూర్పణఖ. ఆ ముసల్ది రామచంద్రుడిని నేను ప్రేమించానని చెప్పి గొడవ మొదలుపెట్టింది. ఇక్కడే కదా కథంతా ప్రారంభమైంది. ఈ మాట చెప్తూ దానికోసమని కదా సీతమ్మని తీసుకొచ్చాడు రావణాసురుడు. చాలా కాలం క్రితం దేవతలందరూ కైలాసానికి వెళ్ళారు, శివుణ్ణి ప్రార్థన చేశారు. ఈశ్వర, మాకు ఈ రాక్షసుల బాధను తొలగించవయ్యా అని శివుడికి ప్రార్థన చేస్తే దేవతలంతా ఆయన వాళ్ళకు ఒక మాట చెప్పేట, నాయన తొందరలోనే సమస్తమైన రాక్షస జాతిని నాశనం చేయటానికి కారణమయ్యేటువంటి ఒకానొక దివ్య స్త్రీమూర్తి భూమి మీద అవతరిస్తుంది అని చెప్పాడు.
ఆ శివుని మాట ప్రకారమే భూమి మీదకి వచ్చింది ఈ తల్లి అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు అర్థమైంది కదా సీతమ్మ ఎవరో మనకి. సామాన్యురాలు కాదు ఆ తల్లి. రామాయణంలో సీతమ్మ యొక్క వైభవాన్ని ప్రత్యేకంగా పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఆ తల్లి శక్తి స్వరూపిణండి. ఈ విషయం మనం సుందరకాండలో కూడా ప్రస్తావన చేసుకున్నాం. రామాయణం మొత్తం పూర్తయ్యేటప్పటికి మనకి తెలియవలసిందేమిటి? సీతమ్మ ఎవరు? ఇచ్ఛా, క్రియా, జ్ఞానశక్తి త్రయం యద్భావ సాధనం తద్బ్రహ్మసత్తా సామాన్యం సీతాతత్వం ఉపాస్మహే. సీతమ్మ అంటే అది. వాళ్ళ మాటలు అనుకున్నాక మళ్ళీ రావణాసుడి దగ్గరికి వద్దాం. వాడు మళ్ళీ మిగిలిన వాడిని పిలిచాడు. మీరు ఆలోచించండి, ఇంత జరిగాక కూడా వాడికి బుద్ధి రావటం లేదు. ఇది మనం పట్టుకోవాల్సిన విషయం. అది ఒక వ్యక్తిలో ఉండేటువంటి అహంకారం యొక్క స్థితి అది. వాడికి ఇప్పటికీ ఇంకా తెలిసిన ఇంత జరిగాక కూడా మూలబలం అంతా నాశనం అయిపోయింది. ఇప్పుడు వాడు అంటున్నాడు, పదండి మనం బయలుదేరదాం. ఈ రోజు నేను నా ప్రతాపం ఏమిటో యుద్ధరంగంలో చూపిస్తాను. ఒక్కొక్క బాణానికి 100 మంది చొప్పున శత్రువుల్ని సంహరిస్తాను, బయలుదేరండి అని వాళ్ళని మోటివేట్ చేశాడు. ఆ రథం ఎక్కబోతున్నాడు. ఎక్కబోతుంటే ఆశ్చర్యంగా బయట ప్రకృతిలో మార్పు కనిపించింది. అప్పటిదాకా ఎండగా ఉంది, సూర్యకాంతి ఉంది. అది సన్నగిల్లిపోయి మెల్లగా చీకట్లు అలముకున్నట్టుగా అయిపోయింది. పక్షులు ఘోరంగా అరవటం మొదలుపెట్టాయి. ఆకాశంలో చెదురుమదురుగా ఉన్న మేఘాల నుంచి రక్తపు చుక్కలు వర్షంగా పడుతున్నాయి. రావణాసురుడి రథానికి కట్టిన గుర్రాలు తడబట్టం మొదలెట్టాయి. రావణాసురుడి రథం మీద ఒక గద్ద వచ్చి వాలింది. దూరంగా నక్కలు ఓడలు పెడుతున్నాయి. రావణాసురుడి ఎడమ భుజము, ఎడమ కన్ను అదరటం మొదలుపెట్టింది. అంటే ప్రకృతి కూడా చెప్తోంది వాడికి. ఈ శకునాలన్నీ చూశాడు, వాడి ముఖంలో కలపోయింది. కానీ వెంటనే సర్దుకుని లోపల అప్పటికే కసి ఉంది కదా, దాంతో యుద్ధానికి బయలుదేరాడు. అలాగే వెళ్ళిపోయాడు. దీన్నేం లెక్క పెట్టలా. వెళ్ళాడు, మహావేగంగా రథంతో యుద్ధభూమిలోకి ప్రవేశించాడు. వానరుల మీద విజృంభించి యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. దొరికిన వాళ్ళని దొరికినట్టుగా సంహరిస్తున్నాడు. వేలాది వానరుల అంగాలు తెగిపడిపోయాయి. శరీరాలు సగం సగం కట్ అయిపోయాయి. కళ్ళు పోయాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. భయంకరమైన యుద్ధం చేసేస్తున్నాడు వాడు. ఇది చూసినటువంటి సుగ్రీవుడు, వానర రాజు కదా, అతను ముందుకొచ్చాడు. అతనితో పాటు అనేక మంది వానర వీరులు వచ్చారు. పెద్ద పెద్ద బండరాడు తీసుకుని వాళ్ళు సుగ్రీవుడి యొక్క నాయకత్వంలో రావణాసురుడి మీద దాడి చేశారు. వీళ్ళు వేస్తున్నటువంటి దానికి రావణుడి వైపు మిగిలినటువంటి రాక్షస సైన్యం దెబ్బతింటోంది. ఈలోగా రావణుడి పక్కన మంత్రి ఒకడున్నాడు. ఇంకా కొంతమంది మిగిలారు. విరూపాక్షుడు, మహోదరుడు, మహాపార్శ్వుడు, వీళ్ళంతా మిగిలారు. వాడు ఆ విరూపాక్షుడు అన్నవాడు ఏనుగు మీద ఎక్కి యుద్ధానికి వచ్చాడు. ఒక పెద్ద ఏనుగు మీద వచ్చాడు వాడు. సుగ్రీవుడు బలంగా ఉన్న పెద్ద చెట్టుతో ఒక్క కొట్టాడు ఆ ఏనుగుని. ఆ ఏనుగు కింద పడి మరణించింది. సుగ్రీవుడు వాడిని దొరకపుచ్చుకుని ఆ విరూపాక్షుడిని చంపేశాడు. ఆ తర్వాత మహోదరుడు వచ్చాడు, వాణ్ణి చంపేశాడు. ఈ యుద్ధం గురించి వివరంగా ఉంది, కానీ యుద్ధం అంతా ఇలాగే ఉంటుంది కాబట్టి విశేషాలు మనం క్లుప్తంగా చెప్పుకుంటున్నాం. విరూపాక్షుడితో యుద్ధం జరిగింది, వాడు పూర్తయిపోయాడు. ఆ తర్వాత మహోదరుడు వచ్చాడు, వాడు కూడా సుగ్రీవుడి చేతిలో మరణించాడు. ఈలోగా మహాపార్శ్వుడు అన్నవాడు అంగదుడి మీద యుద్ధానికి వెళ్ళాడు. భయంకరమైన యుద్ధంలో అంగదుడి చేతిలో వాడు మరణించాడు. ఇంకా మిగిలిన వాడు రావణుడు ఒక్కడే. ఆలోచించి చూస్తే ఎలాంటి లంక, ఎంతటి రావణ పరివారం, ఎన్ని యుగాల నుంచి పరిపాలిస్తున్నాడు, ఎంతటి వైభవం. 10 తలకాయలతో తింటూ తిరుగుతూ హాయిగా బతకవలసిన వాడు. అన్నీ పోయాయి. అందరూ పోయారు. రావణాసురుడనే ఒక మహాస్తంభాన్ని ఆధారంగా చేసుకుని రాక్షస మహా సామ్రాజ్యం ఇంతకాలం విస్తరిల్లింది. అదంతా పోయి ఒక్కడే యుద్ధరంగంలో నిలబడున్నాడు. ఇది ఎలా ఉందని చెప్పారంటే,
ఇంటికి వచ్చిన బంధువులందరినీ ముందుగా వాహనాలు ఎక్కించి కళ్యాణ మండపానికి పంపించి చివరిగా ఇంటికి తాళం వేసి బయలుదేరిన గృహస్థులా ఉన్నాడు అని చెప్తున్నాడు. అట్లా ఒక్కడే నిలబడి ఉన్న రావణాసురుణ్ణి అలా ఉండనిద్దాం. తరువాత జరిగిన కథ, దాని యొక్క అసలైన రామరావణ సంగ్రామానికి సంబంధించిన అంకం ప్రారంభం కాబోతోంది. ఒక మహాద్భుతమైన ఘట్టానికి తెరలేచే ఈ సమయంలో రావణాసురుని అలా ఉండనిద్దాం. తర్వాత జరిగిన ఘట్టాన్ని వచ్చే వారం మళ్ళీ మనం విశేషంగా చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి.